మద్దిపాడు మండలం వెల్లంపల్లి గ్రామ అంబేద్కర్ కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలు ప్రజలకు అందిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్న సంతనోతులపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పూకుండూరి నాగేశ్వరరావు, రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడక స్వాములు, మద్దిపాడు మండల తెలుగు యువత మాజీ అధ్యక్షుడు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్, బీజేపీ అధ్యక్షుడు రమణ, మండల సెక్రటరీ మందపల్లి శ్రీనివాసరావు, గ్రామ మాజీ వైస్ సర్పంచ్ గడ్డం రవి, గ్రామ పార్టీ అధ్యక్షుడు ముచ్చు సుబ్బారావు, క్లస్టర్ ఇన్ఛార్జి దేవబతిన ప్రసాద్, బత్తుల వాసుదేవరావు, పసుపులేటి సీను, పసుపులేటి చిన్న, పమిడి బాలస్వామి, హరిత, గోరంట చిరంజీవి, వడ్డెంపూడి శ్రీనివాసరావు, ఎద్దు సురేష్, మండవ గోపి, పొకూరి సీను, శివకృష్ణ, దుగ్గినేని నరసింహారావు, నాగరాజు, బేతంపూడి రాము, కొర్రెపాటి మాధవ మరియు తదితరులు మండల నాయకులు పాల్గొన్నారు. అన్నగారు వదలలేదు.
ఏట్లో అయితే ఒకటి ఉంది, కొంత ఒక 20 సెంట్లు. ఒక సెకండ్ విజువల్ చేద్దాం. ఓన్లీ ఆంధ్ర రిపోర్టర్లో పట్టుకో చూడండి సార్. ఫోన్లు కింద దించాలి సార్. గిట్టుడు పడాలి కాదు. తలగాలి పెట్టకండి. లైట్ ఎలా ఫోన్ సార్ ఎమ్మెల్యే చంద్రుడా ఇంద్రుడై రాధిరా ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం
వచ్చింది. ప్రతి గడప నీకే స్వాగతమంటోంది. ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు వైపున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై జీవంతే చాలు, వెలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి, మేమంతా నీ వెంటే ముందడు వెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వారా నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు కవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ గీతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, పోలవరం సాకారము చేయగా ఉపాదించగరేపటి దారికి దీపము నీవై రాష్ట్రమునే నగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి, మేమంతా నీ వెంటే ముందడు వెయ్యాలి. కాళ్ళు తగ్గించావు. వస్తుంది దానికి ముందు కదా అక్కడన్నారా ముందుకురా. విజయ్ కుమార్ గారి నాయకత్వం. అది ఎంత తెచ్చారో చూసా నువ్వు అట్టే ఉంటాను, నువ్వు అట్టే పడతావు. విజయ్ కుమార్ గారి నాయకత్వం రావాలా.
సార్ ఇటు చూడండి సార్. సార్ ఎమ్మెల్యే గారు ఒకసారి సార్ ఇటు తిరిగితే ఫోటో బాగా ఫోటోగా రావట్లేదు దాన్ని బాబా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ 365 రోజుల్లో 350 రోజులు తన సొంత పార్టీ ఆఫీసులో ఉంటూ అందరి దాడులు కష్టాలు తీరుస్తూ ఎన్నో సమస్యలు పరిష్కరిస్తున్న కనుక మన పిల్లలు విజయ్ కుమార్ గా సాధ్యమని తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క సంవత్సర కాలంలో 600 కుటుంబాలకు 300 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెల్లించిన ఘనత మన విజయ్ కుమార్ గా సాధ్యమని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన రోజుల్లో 350 రోజులు
పేద ప్రజల పక్షాన్ని నిలబెడుతూ తన ఆఫీసులోనే ఉంటూ ప్రజలందరికీ సమస్యలు తీరుస్తూ ఎన్నో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పేదల నాయకుడు మన పిఎం విజయ్ కుమార్ అని తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క గడిచిన సంవత్సర కాలంలో దగ్గర 600 కుటుంబాలకు 3.5 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ప్రతి గ్రామానికి ప్రతి పల్లెకు వెళ్లి తన సొంత కుటుంబంలాగా ఆదరించి ఆ కుటుంబంలో బాధలన్నీ తెలుసుకొని ఆ చెక్కుని వారింటి దగ్గరికే వెళ్లి ఆ చెక్కుని నిర్మించిన ఘనత మన పిఎం విజయ్ కుమార్కే సాధ్యమని తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క సంవత్సర కాలంలో 20 కోట్ల రూపాయలతో ఎన్ఆర్టీఎఫ్ ఫండ్స్ కింద సిమెంట్ రోడ్లు, కాలువలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు Praveen. ఈరోజు తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమంలో వెల్లంపల్లి అంబేద్కర్ నగర్కి చాలా ఇండ్లు ఇంటింటికి తిరిగాము. తిరిగి సమస్యలు తెలుసుకున్నాము. నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటిదంటే, ఎలక్షన్ టైంలో నేను ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగాను. సమస్యలు కూడా నాకు గుర్తున్నాయి. మేము కూడా ఇంటింటికి తిరిగి సూపర్ 6 అని చెప్పాము. ఈరోజు ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత దాంట్లో చాలా వరకు చేసామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. వచ్చిన వెంటనే పెన్షన్ 4,000 రూపాయలు చేశాము. అది మీ అందరికీ తెలుసు. అంటే 5 సంవత్సరాలు కాకుండా వచ్చిన వెంటనే మొదటి నెలలోనే పెన్షన్ పెంచి 4,000 రూపాయలు చేశాము. ఇది బడుగు బలహీన వర్గాలకి, ఇలాంటి మన కాలనీ వాసులందరికీ చాలా ఉపయోగపడే విషయం మనందరికీ తెలుసు. దాని తర్వాత ఈరోజు తల్లికి వందనం. పోయిన ప్రభుత్వం ఇంట్లో ఒకళ్ళకే ఇచ్చేవాళ్ళు. మనం ఆ ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పాము. ఈరోజు ఒకళ్ళుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 40,000, 45,000, ఎంతమంది ఉంటే అన్ని 15,000 అని చెప్పాము. నేను ఇంటింటికి తిరుగుతా ఉన్నా. దగ్గర దాపు 99% అందరికి వచ్చింది. 1% ఎవరికైనా రాలేదంటే అది చిన్న చిన్న తప్పులు ఏదో ఉన్నాయి. అవి కూడా వాళ్ళకు కూడా వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఈ 12 రోజులు తిరుగుతా ఉన్నా. తల్లికి వందనం ప్రతి ఒక్కరికి పడిన విషయం నేను ఈరోజు గుర్తు చేస్తా ఉన్నా. అది అయిపోయిన వెంటనే గ్యాస్, ఎందుకంటే గ్యాస్ సిలిండర్లు బాగా ఖరీదైందని 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అని పెట్టారు. చాలామందికి నేను చూశాను. గ్యాస్ కూడా అది ఆ హామీ కూడా, దీపం హామీ కూడా చేసిన విషయం నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇవన్నీ కాకుండా రైతులకి, పొలాలు ఉన్న వాళ్ళకి 20,000 ఇస్తానన్నారు. అది కూడా ప్రభుత్వం రెడీగా ఉంది. ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి ఇవ్వాలా. మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రెడీగా ఉన్నారు. ఏ క్షణమైనా కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిస్తే డబ్బులు ఇమీడియట్గా ఇచ్చేస్తారు. అది కూడా అతి త్వరలోనే జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. దాని తర్వాత మహిళా తల్లులకి ఫ్రీ బస్ అన్నాం. ఆగస్ట్ 15 నుంచి ఫ్రీ బస్సు. అది కూడా ఆ పథకం కూడా ప్రభుత్వం ప్రకటించింది. సో ఈరోజు ఆగస్ట్ 15 నుంచి. సో ఈరోజు చూస్తూ ఉంటే పెట్టిన 6 దాంట్లో ఆల్మోస్ట్ 5 అయిపోయినాయి. దాని తర్వాత P4 అని పేదరిక నిర్మూలన అని ఒక పథకం పెట్టారు. దాంట్లో ఇటు
ఇటు ప్రభుత్వము ఇటు దాని తర్వాత ఎవరైనా ధనవంతులు వీళ్ళందరూ కలిపి ఏదో విధంగా కొంతమంది కొన్ని కుటుంబాన్ని పైకి తీసుకోవాలనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్తారు. అది కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు జరగంది ఒకటి 1500 ఇస్తానన్నారు, అదొక్కటే జరగలేదు. కానీ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మొదటి సంవత్సరంలో ఇన్ని చేశాం. తల్లికి వందనం ఇంతమందికి ఇస్తామని మేము ఎవరు అనుకోలేదు. నేను ఎమ్మెల్యేకి కూడా ఇదేమో కొద్దిగా అయ్యేదేమో కాదేమో అనుకున్నా. ఎందుకంటే 3 4 ఇవ్వాలంటే చాలా కష్టం. కానీ ఈరోజు మనందరి మీద ప్రేమతో తల్లికి వందనం, ఎందుకంటే చదువు అనేది అందరికీ ముఖ్యం కాబట్టి అది చేశారు. దానికి నేను సంతోషంగా ఉన్నాను, అందరూ సంతోషంగానే ఉన్నారు. సో ఈరోజు మన ప్రభుత్వ పథకం ఏంటిదంటే ఈరోజు ఈ కార్యక్రమం మొదటి అడుగు. మేము మొదటి అడుగులో ఇవన్నీ చేసి పెట్టామని మీకు తెలియజేస్తూ ఉన్నాం. దాని తర్వాత ఎన్నో అడుగులు ఉంటాయి. 2వ సంవత్సరం 2 అడుగు ఉంటుంది, 3వ సంవత్సరం 3 అడుగు ఉంటాయి. ఈ మిగతా అడుగులన్నీ అన్నీ చేసి పెడతామని సందర్భం. మొదటి అడుగులోనే ఇన్ని కార్యక్రమాలు చేశాను మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే సీఎం రిలీఫ్ ఫండ్ మీ అందరికీ తెలుసు. ఇప్పుడే దగ్గర 3 కోట్ల రూపాయలు మన అందరికీ ప్రజలకు పంచాము. ఎవరైనా కానీ అర్హులైన ప్రతి ఒక్కరు బిల్స్ తీసుకొని వచ్చి దాని తర్వాత పార్టీలు అతీతంగా మేము చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడే 3 కోట్ల రూపాయలు చేసాము. దగ్గర 600 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్ మేము సబ్మిట్ చేసాం. ఇంతకుముందు పాత ప్రభుత్వంలో మేము ఒక్క రోజులో ఇచ్చిన సీఎం రిలీఫ్ ఒక్కరోజే నేను ఒక 80 ఇచ్చాను. ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా 80 ఇవ్వలేదు. సో నేను అనేది ఏంటంటే అడుగు బలహీన వరకు మనలాంటి వాళ్ళకి చాలా ఉపయోగమని నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాను. ఎవరికైనా హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా మా దగ్గరికి తీసుకొని వస్తే ఆ బిల్స్ నేను ఖచ్చితంగా చేసి పెడతానని ఈ సందర్భం ఇంకొకసారి తెలియజేస్తాను. ఎలక్షన్ టైంలో ఇంటింటికి తిరిగి మీ అందరూ నన్ను ఆశీర్వదించి దగ్గర 30,000 మెజార్టీ సంతనూతల పార్టీ ఇప్పటి వరకు ఎవరికి 30,000 మెజార్టీ రాలేదు. అంటే చాలామంది మీ అందరూ మాకు ఓటేసి మమ్మల్ని దీవించారు కాబట్టి నేను కూడా అతి ఉత్సాహంతో 365 రోజులు ఇప్పుడు సంవత్సరం అయిపోయింది కదా, 365 రోజులు దగ్గర 350 రోజులు ఈ ఒంగోలులోనే ఉండి నేను ఏదో ఒకటి ఈ పని ఆ పని చేసుకుంటాను. మామూలుగా చంద్రబాబు నాయుడు గారు రోడ్ల వెంబడి తిరగమంటూ ఉంటారు కానీ 360 రోజులు అయితే 50 రోజులు ఆయన తిరగమంటలే. మీ అందరూ నాకు బ్రహ్మాండంగా మెజార్టీ ఇస్తారని ఆ కృతజ్ఞతతో నేను కూడా నా వంతు కృషి నేను కష్టపడుతున్నాననే సంగతి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ఊరికి వస్తే ఈ గ్రామానికి వస్తే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ పల్లెకి ఈ గ్రామానికి నేను ఎన్నో పనులు చేశాను. 2009 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఎమ్మెల్యే ఇన్ఛార్జు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటే నాకు చాలా గుర్తు. వెల్లంపల్లి మెయిన్ రోడ్లో నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఇంత గుంతలు ఉండేవి. నేను ఆ రోజు సిమెంట్ రోడ్లు వేసి 57 లక్షలకి ఆ రోజు వేసాను. నేను ఫస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నాం, నాకు కూడా గుర్తుంది. దాని తర్వాత ఇక్కడ అప్పుడు జడ్పీటీసీ ఆమె పేరు జయమకి 12 లక్షలు ఇచ్చి ఇక్కడ అన్నీ వేయించారు సర్పంచ్. ఆ రోజు నేను ఈ ఏంటిది మట్టి రోడ్ వేయించాను. దాని తర్వాత తార్ రోడ్ వేయించాను, తార్ రోడ్ కాదు సిమెంట్ రోడ్ వేయించాను. దాని తర్వాత ఊరి నుంచి ఇక్కడ వరకు మంచి సీసీ రోడ్ వేయించిన సంగతి మీ అందరూ తెలుసు. మన కాలనీ దగ్గరనే ముందల సీసీ అప్పుడు అది 1 కోటి రూపాయలు అయింది. చాలామంది ఎందుకు సార్ ఈ 1 కోటి రూపాయలు వేస్ట్ అంటే సరేలేవా గవర్నమెంట్ డబ్బులు మా ఎస్సీ కాలనీ ముందల తిరుగుతూ ఉంటుందని నేను ఆ రోజు 1 కోటి రూపాయలు ఆ రోడ్డు కూడా వేయించిన సంగతి ఈరోజు నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అప్పుడు కానీ ఇప్పుడు కానీ అర్హులైన ప్రతి ఒక్కరికి మన కాలనీ వాళ్ళకి పార్టీలు ఏదైనా కానీ ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాము. దాని తర్వాత ఎన్టీఆర్ హౌస్ కానీ చాతరైన వాళ్ళందరికీ ఇచ్చిన విషయం నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సరే దాని తగ్గట్టు కూడా మీరు మొన్న ఎలక్షన్లో గుర్తుపెట్టుకొని నాకు బాగానే ఓటేస్తే నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు తిరిగిన వెంటనే ముఖ్యంగా 3 సమస్యలు నాకు కనపడింది ఈ కాలనీలో. ఒకటి ఏంటిదంటే స్కూల్లో కొద్దిగా రిపేర్లు చేయాలని చెప్పారు. ఖచ్చితంగా ఎస్టిమేట్ వేసి కొద్దిగా మట్టి గిట్టి దాంతో రిపేర్లు ఒక 3-4 లక్షలు అయ్యేటట్టుంది. ఖచ్చితంగా చేసి పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దాని తర్వాత సైడ్ కాలువలు అడిగారు. సైడ్ కాలువలు ఇప్పుడు ఏదైనా సిమెంట్ రోడ్లు అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు సైడ్ కాలువలు అడిగారు. సైడ్ కాలువలు కూడా నేను చేసి పెడతాను. అంటే ఒకే రోజు కాలనీ మొత్తం ఏం కానీ కొన్ని ఫస్ట్ కొన్ని దాని తర్వాత మిగతాయి చేసి పెడతాను. మీరు కూడా
సైడ్ కాలువలు వేసేటప్పుడు సహకరించాలని నేను కోరుతా ఉన్నాను. దాని తర్వాత ఎలక్షన్ టైంలో శ్మశానం చెప్పారు, అదే దాని గురించి నేను పూర్తిగా పెట్టి ఏదో విధంగా దాన్ని కొద్దిగా లేట్ అయినా కానీ చేసి పెట్టడానికి నేను ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా ఈ ముఖ్య సమస్యలు ఇక్కడ ఖచ్చితంగా చేసి పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. దాని తర్వాత ఇక్కడ ఒక పవర్ లైన్, అది కూడా ఒక ఎస్సీ లెవెల్లో మాట్లాడి ఒకవేళ వీలుంటే నేను దాన్ని సరి చేయడానికి నేను ప్రయత్నిస్తాను. నేను పూర్తిగా దాన్ని కూడా అంటే స్కూలు, శ్మశానము, సైడ్ డ్రైన్స్, దాని తర్వాత ఎలక్ట్రికల్ పవర్ లైన్, ఈ 4 మా దృష్టిలో ఉన్నాయి. ఖచ్చితంగా నా వంతు నేను కృషి చేసి ఇవన్నీ సాల్వ్ చేయడానికి నేను ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే విజయ్ కుమార్ ఎలక్షన్ టైంలో ఇంటింటికి తిరిగాడు, దాని తర్వాత కనపడలేదు అంటారని నేను ఇప్పుడు గెలిచినా కానీ ఇంకా చాలా టైం ఉన్నా కానీ ఇంటింటికి తిరుగుతూ ఉన్నాను. ఎందుకంటే మీరు అన్నా అంటారు బాగా వేసాం ఓట్లు, అసలు మాకు కనపడలేదు విజయ్ కుమార్ అన్నాను. అందుకని ఈరోజు నేను ఇంటింటిలో తిరుగుతూ ఉన్నాను. తిరిగి మా వంతు కృషి నేను చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, అంబేద్కర్ కాలనీ మా కాలనీ ఖచ్చితంగా నేను చేయగలిగింది ఖచ్చితంగా చేసి పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. దాని తర్వాత ఆ చర్చ్ ఒకటి అడిగారు, చర్చిది. ఆ చర్చ్ కూడా నేను ఆ పాస్టర్ గారికి చెప్పాను ఏదో శాంక్షన్ చేస్తానని. దాని తర్వాత కమిటీ. సరే, నమస్కారం. Praveen.